నిమ్మితోడ నన్ను సంస్తుతించినర పాండవులందరూ ఒక చోట ఉండగా భీమసేనుడు ఒకనాడు వేట తమకంతో బయలుదేరాడు. ఏదో అరణ్యంలోకి వెళ్ళాలి, కాసేపు వేటాడాలని ఆయన ముచ్చట. అందుకని ఆయన అరణ్యంలోకి వెళ్ళి వేటాడుతున్నాడు. అక్కడే పడుకుని ఒక పెద్ద కొండ చిలవ కనపడింది. ఆ కొండ చిలవ ఎలా ఉందన్నారంటే, అశనాశా వివృతాస్య గహ్వరు కృతాంతాకారు నిశ్వాస ధూమ శిఖా ధూసరితోగ్ర దుర్గతరు గుల్మ వ్రాతు హారిద్రవర్ణ శరీరం భృష రూక్ష దర్శను మహానాగ ప్రభుంగాంచే అర్ధ శశాంకద్యుతి హరిదారుణ చతుర్దంస్ట్రున్ జగత్రాసకున్. ఆయన హరిదారుణ చతుర్దంస్ట్రున్ 4 కోరలతో ఉన్నాడు. పెద్ద కొండ చిలవ పడుకునుంది. జగత్రాసకున్ అన్నారు అన్నయ్య గారు. ఎవరో అరణ్యంలోకి వచ్చేవాళ్ళని కాదుట, ఆయన జగత్తునంతటినీ భయపెడతాడు. అంత పెద్ద కొండ చిలవది. అది పడుకునుంది. అది ఎలా ఉంది అంటే, విశేషమైనటువంటి ఆకలి వేసి ఏ ప్రాణి దొరుకుతుందా తిందామని పైదవడ ఆకాశమంతెత్తి ఎత్తి కింద దవడ భూమి మీద పెట్టి పర్వత గుహ కనపడుతోందా అన్నట్టుగా నోరు తెరుచుకుని పడుకుంది. అది కృతాంతాకారు యమధర్మరాజు గారిలా ఉన్నది. అంటే దాని దగ్గరికి వెడితే ఇంక వెనక్కి వచ్చేవాడు ఉండడు అని దాని అర్థం. కృతాంతాకారు నిశ్వాస ధూమ శిఖా ధూసరితోగ్ర దుర్గత రుగుల్మవ్రాతు. ఆయన యొక్క నిశ్వాసలోంచి విడిచిపెడుతున్నటువంటి ఊపిరి అనబడేటటువంటి పెద్ద పొగల చేత కప్పబడినటువంటి గుహలు, అక్కడ ఉండేటటువంటి లతాగృహాలు అన్నీ కూడా కప్పబడిపోతే, ఏదో మేఘమండలంలో ఇరుక్కుపోతే, తిరుమల కొండ మీదకి అప్పుడప్పుడు మేఘాలు దిగిపోతుంటాయి వర్షాకాలంలో, దారి తెలియదు. ఒకసారి నేను అలాగే చిక్కుపడిపోయా, కిందకి దిగడానికి కూడా అవకాశం దొరకలేదు. ఏదో అదృష్టవశాత్తు రైలు దొరికింది, వేరు విషయం అనుకోండి. కాబట్టి అలా ఆ సర్పం విడిచిపెడుతున్నటువంటి నిశ్వాస, ఆ ఊపిరి, ఆ విడిచిపెట్టినప్పుడు వచ్చినటువంటి ధూమం అంతటినీ కప్పేస్తోంది. గోరోజన వర్ణంలో ఆ అరణ్యాన్ని కప్పేసింది. ఆయన భృషరూక్ష దర్శను, చాలా కర్కశమైనటువంటి చూపులతో ఉన్నవాడు. అంటే ఏమి దయ కలిగినటువంటి వాడు కాడు. మహానాగ ప్రభుంగాంచే హారిద్రవర్ణ శరీరం, పచ్చటి శరీరంతో ఉంది. ఆ కొండ చిలవకి నలుపు శరీరం కాదు, పచ్చటి శరీరంతో ఉన్నటువంటి ఆ కొండ చిలవ మహానాగ ప్రభుంగాంచే బ్రహ్మాండమైనటువంటి కొండ చిలవని చూశాడు. అది ఆ కోరలు బయట పెడితే ఎలా ఉందంటేట, చంద్రబింబం అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి బింబం 4గా మారి దాని నోట్లోకి వెళ్ళిందా అన్నట్టుగా ఉంది. అంటే తెల్లగా కోరలు కింద పైన అలా ఉన్నాయి. అంత పెద్ద నోరు విప్పుకున్నటువంటి ఆ కొండ చిలవని చూసిన వాడై దూరంగా తొలగిపోలేదు అని అర్థం. ఎందుచేత అంటే, భీమసేనుడికి తన బలం మీద తనకి అంత అతిశయం. 10,000 ఏనుగుల బలం ఉన్నవాడిని నన్ను ఎవరేం చేస్తారు అనేటటువంటి ధైర్యంతో కొద్దిగా దాని నుంచి దూరంగా జరగకుండా ఉన్నాడు. కానీ ఈ పద్యాన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? ఖచ్చితంగా దాని జోలికి వెళ్ళడం ఎంతటి వాడికి సాధ్యం కాదు. ఇదే కదు కుబేరుడు చెప్పాడు, ఇదే కదు హనుమ చెప్పారు. భవిష్యత్ దర్శనం చేసి చెప్పారు. అన్ని వేళలా దూకుడు మంచిది కాదు, కొద్దిగా ఆలోచించడం మంచిది. ఆలోచించకుండా అన్ని వేళలా మనమే పరాక్రమవంతులం అనుకుని విజృంభించడం ప్రమాదాన్ని తీసుకొస్తుంది అని. అదే మాట ధర్మరాజు గారు కూడా చెప్పాడు, యుద్ధానికి వెళ్ళిపోదామంటే. ఇంతటి భీమసేనుణ్ణి అలవోకగా ఎగిరి దూకి పట్టుకుంది ఆ కొండ చిలవ. పట్టుకోవడంలో కూడా ఆయన ఇక తన 2 చేతులు కదపడానికి వీలు లేకుండా తన పడగ చేత తొక్కి పట్టేసి మిగిలిన శరీరంతో భీమసేనుడి యొక్క శరీరాన్నంతటినీ కూడా చుట్టేసి నొక్కేస్తోంది గట్టిగా. ఆయన కనీసం తన చేతులు కూడా కదపలేకపోయాడు. కదపలేకపోతున్నప్పుడు భీముడికి ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా, ఇంత బలవంతుడైన వాడు నన్ను నమ్ముకున్నారా మా అన్న వాళ్ళు, ఆఖరికి నేను ఈ కొండ చిలవ చేతిలో హతుడినైపోతానా ఏమి అనుకున్నాడు. అనుకుని, నేను పాండురాజు యొక్క కుమారుణ్ణి, వాయువు యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాణ్ణి, నా పేరు భీముడు, స్వచ్ఛమైనటువంటి తేజస్సున్నవాణ్ణి, అంటే ధార్మికమైనటువంటి నడవడి కలిగినటువంటి వాణ్ణి, ధర్మరాజు గారి తమ్ముణ్ణి, ఆ పేరు చెప్తూ ఉంటారు.
ఆ ధర్మం చాలు కాపాడడానికి. అందుకని ధర్మరాజు గారి తమ్ముణ్ణి కాబట్టి నేను అనేకమైనటువంటి సింహాల్ని ఆ ఏనుగుల్ని ముక్కలు ముక్కలుగా విరిచేస్తాను. వాటితో యుద్ధం చేసి చంపడం కాదు, ఏకకాలమునందు అనేక సింహాల్ని పట్టుకుని ముక్కలుగా తుంచేస్తాను. నాది అంతటి బలం. అంతటి బలం కలిగినటువంటి నన్ను చేతులు కదపడానికి వీలు లేకుండా నీ పడగతో తొక్కి నీ శరీరంతో చుట్టి పట్టేశావే, ఇంత బలం నీకు పుట్టుకతో వచ్చిందా, లేకపోతే ఏదైనా తపస్సు వలన సాధించావా? అసలు నీకు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు అన్నాడు. ఏదో ఎవడికి ఉండేటటువంటి సంతోషం వాడిది. భీమసేనుడికి ఎప్పుడు ఆ బలం మీద ఉండేటటువంటి సంతోషం అటువంటిది. అప్పుడు కూడా ఆయన దాని గురించే అడుగుతాడు. అయ్యా పక్కన ఇల్లు కాలిపోతోందండి అంటే, మన ఇల్లు అయితే ఖాళీ చేసేద్దామండం మానేసి ఏది దాన్ని ఇంగ్లీష్లో చెప్పు అన్న ఇంగ్లీష్ మాస్టర్ ఎలా ఉంటారో అలా భీమసేనుడు అప్పుడు కూడా బలాన్నే పరీక్ష చేస్తాడు. ఈ బలం నీకు పుట్టుకతో వచ్చిందా, లేకపోతే దేవతల్ని ఉపాసన చేసి తపస్సు వలన పొందావా? ఇంత బలం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. అడిగితే ఆ పాము మాట్లాడుతోంది, నేను మాట్లాడగలుగుతున్నానంటే కారణం పూర్వజన్మ జ్ఞానం నాకుంది. ఇప్పుడు ఎలా వచ్చిందో, ఈ శరీరానికి ఇంత బలం ఎలా వచ్చిందో చెప్పడానికి ఈ జన్మ జ్ఞానం నాకు చాలదు భీమా. పూర్వజన్మ జ్ఞానం నాకుంది, అందుకని నీకు చెప్పగలుగుతున్నాను. నేను సామాన్యుణ్ణేం కాను. నన్ను ఎదిరించినటువంటి వాళ్ళ బలం వెంటనే పోతుంది. ఎదిరించకపోతే తినేస్తాను, ఎదిరించినా తినేస్తాను. కాబట్టి నా నుండి తప్పుకోవడం అన్నది లేదు. నా నుండి తప్పుకోవడం అంటే నా చూపుల్లో పడకపోవడం ఒకటి. కాబట్టి ఈ అరణ్యంలో ఏ ప్రాణైనా నాకు కనపడింది అంటే నాకు ఆహారం అయిపోయింది అని గుర్తు. ఎందుకని? నాకు అటువంటి వరం ఒకటి ఉంది. నేను సామాన్యుణ్ణి కాను. ఒకానొకప్పుడు దేవేంద్ర పదవిని అధిష్ఠించినటువంటి వాడిని. గర్వానికి పోయి నిష్కారణంగా బ్రాహ్మణుల్ని తోలనాడి ఇవాళ ఇంత హీనమైనటువంటి స్థితికి చేరుకున్నాను, ఏం చెప్పమంటావు అని ఏడిచింది. ఏడిస్తే వెంటనే భీముడు అన్నాడు, ఆ స్థితిలో కూడా వాళ్ళ యొక్క మనోజవం అటువంటిది, వాళ్ళ మనస్సుకున్నటువంటి శక్తి అటువంటిది. ఆయన అన్నాడు, కడుకొని కడు దుఃఖములై ఎడ ఉచితమే ఆత్మనింద ఎయ్యడల మనం బెడలక ఏకాకృతి ఎప్పుడు నుండుట సూవే పురుషార్థమిలన్. ఓ సర్పమా, నువ్వు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. లోకంలో మనిషి ఎప్పుడూ చేసుకోకూడనిదంటూ ఏదైనా ఉంటే ఒక్కటే ఉంది, ఆత్మనింద చేసుకోకూడదు. ఆత్మనింద చేసుకున్నాడు అంటే అట్టడుక్కి పడిపోయాడు అని గుర్తు. ఒక పురుషుడు ఎలా ఉండాలి అని శాస్త్రాలు చెప్తున్నాయో దానికి పూర్తి విరుద్ధంగా కింద పడిపోతే, ఆకాశంలా ఉండాలి అని శాస్త్రం చెప్తే పాతాళమంతా పడిపోతే వాడి నోటి వెంట ఒక మాట వస్తుంది. ఏమిటో తెలుసా? అది ఆత్మనింద. నేనింత పనికి మాలిన వాణ్ణి, నేనింత అధముణ్ణి, ఇక నేనేం చెయ్యగలను, ఇంత తప్పులు చేసిన వాణ్ణి అని తలుచుకు బాధపడతాడే వాడు వృత్తిలోకి రాడు. పురుషుడు సుఖదుఖముల యందు సమానంగా ఉండేటటువంటి